గొప్ప ఐశ్వర్యవంతులుగా, కోటీశ్వరులుగా మారే ముందు మీకు కలలలో కనిపించేవి అంతులేని ఐశ్వర్యం మిమ్మల్ని ఎలా వెతుక్కుంటూ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి సంకేతం, మీరు అనుకోకుండా మీ దగ్గర ఉన్న డబ్బును పారేసుకోవడం లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం జరుగుతుంది. ఇది ఒక డబ్బు విషయం మాత్రమే కాదు, వస్తువులు కూడా. ఇలా జరిగినప్పుడు అప్పుడు మీరు కంగారు పడనవసరం లేదు, భయపడవలసిన పని లేదు. ఇలా జరగడానికి కారణం అంతులేని సంపద, ధనం, డబ్బు మిమ్మల్ని ఆకర్షిస్తుందని అర్థం. అవును, ఇలాంటి సంఘటనలు మీ జీవితాన్ని మార్చేస్తాయని నమ్మండి. మీకు మంచి జరుగుతుందని, మంచి జరిగే ముందు ఇలాంటి చెడు జరుగుతుందని నమ్మండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని గుర్తించండి. రెండవది, మీకు సముద్రం, జలపాతాలు లాంటివి కనిపించడం. డబ్బును నీటితో పోలుస్తారు, ఎందుకంటే డబ్బు అనేది నీటి ప్రవాహంలాగా ఉంటుంది, ఒకే దగ్గర కుదురుగా ఉండదు. ఈ జలపాతాల శబ్దాలు వినిపించడం, వాటర్ ఫ్లో ఫౌంటైన్స్ను చూడడం గమనిస్తారు. వీలైతే మీ ఇంట్లో ఏదైనా చిన్నది వాటర్ ఫౌంటైన్ని పెట్టుకోండి, ఎందుకంటే ఇలా నిరంతరం వాటర్ సౌండ్స్ వస్తున్నవి వింటూ ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే డబ్బు ప్రవాహాన్ని ఆహ్వానించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మూడవది, మీకు రావాల్సిన డబ్బు మీకు రావడం. అది కూడా మామూలుగా రాదు. మరీ ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, పండగలకు, పౌర్ణమి రోజు వంటి రోజులలో మీరు డబ్బును అందుకుంటారు. ఇలా మీకు మీరు చాలా మంచి రోజులుగా భావిస్తారో ఆ రోజుల్లోనే మీకు డబ్బు రావడం జరుగుతుంది. ఇలా జరిగినట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. ఇలా మీకు అవసరమైన సమయంలో మీ దగ్గరికి డబ్బు రావడం అనేది జరుగుతుంది. నాలుగవది, మీరు ఏనుగు గుర్తులను మీకు ఎక్కువగా కనిపించడం. మీరు తరచుగా వాటిని చూడడం జరుగుతుంది. మన సంస్కృతిలో ఏనుగును సంపద యొక్క చిహ్నంగా భావిస్తారు. మన సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నమ్మాలి. మనకు మంచి జరిగే ముందు కనిపించే గుర్తులు ఏనుగు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ ఏనుగు చిహ్నాలను తరచుగా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉన్నది అని గమనించాలి. ఐదవది, మీరు కళల ద్వారా డబ్బును పొందుతారు. అంటే మీరు కళలలో డబ్బును తీసుకున్నట్లు, మీరు డబ్బులు గురించి ఇతరులతో చర్చిస్తున్నట్లు కనిపిస్తాయి. ఇలా డబ్బుకు సంబంధించిన ఏ కళలు అయినా మీకు వచ్చినట్లు అయితే మీరు సబ్కాన్షియస్ లెవెల్లో డబ్బును మీ అదుపులోకి తెచ్చుకున్నారు అని అర్థం. ఆరవది, మీరు డబ్బు పట్ల చాలా పాజిటివ్గా కనిపిస్తారు. అంటే మీకు డబ్బు పట్ల ఉన్నటువంటి భయము, నిర్లక్ష్యము
అభద్రత భావం అంతా కూడా మాయం అయిపోయినట్టు ఉంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు డబ్బులను చూస్తే ఇలా అనిపిస్తుంది, మీ జీవితం మారిపోతుందని చెప్పడానికి మీకు జరిగే సంఘటనలు ఇలా ఉంటాయి. డబ్బు పట్ల మీకున్న అసంతృప్తి తొలగిపోతుంది.